విజయవాడ కృష్ణలంకలో గాది సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతుంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సహా పలువురు నేతలు పరామర్శించారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫైర్ అయ్యారు శ్రీనివాసరావు. నాగరిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అని ప్రశ్నించారు. పోలీసులు సాయికృష్ణను చంపేసి బూడిద చేసి అది కూడా కనపడకుండా చేశారని ఆరోపించారు. సాయికృష్ణ అదృశ్యం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యల్ని ఎత్తు చూపుతా ఉంది. ప్రభుత్వం యొక్క సమర్థత మీద, పోలీసు వ్యవస్థ యొక్క అనాగరికమైనటువంటి ఆటవికమైనటువంటి పద్ధతుల మీద, పోలీస్ స్టేషన్ల ఇవి నరకోపాలా, ఇవి మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి. తీసుకొచ్చి రౌడీ షీటర్ అనేటువంటి పేరు పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆ తర్వాత కాల్ చేసి బూడిద చేసి అది కూడా కనపడకుండా చేసి కుటుంబం అందరూ నెల రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి అయ్యా మాకు కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి లేదా బూడిదన్న ఇవ్వండి, తేదీ చెప్పండి, మేము జనం చేసుకోవాలన్నా సరే కనికరించినటువంటి రీతిలో ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటిది బహుశా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దీని మీద స్పందిస్తలే. వీఆర్ మీద పంపాం, సస్పెండ్ చేశారు, అవన్నీ ఆ ప్రకటనలు రావడం తప్ప అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.